అందరికీ నమస్కారం. వజ్ర వైరోచిని యాస్ట్రాలజీకి స్వాగతం. శ్రీ మహాగణపతయే నమః. శ్రీ దత్త గురుభ్యో నమః. శ్రీ కాలభైరవాయ నమః. శ్రీ వజ్ర వైరోచిని దేవ్యై నమః. మీనరాశిలో జన్మించిన వారి కుటుంబం, ఉద్యోగం, ఆర్థిక స్థితి, ఆరోగ్యం, విద్య, వ్యాపారం మరియు చేయవలసిన పరిహారాలకు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన రాశి ఫలాలు ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మీనరాశి జాతకులు. మే 14న గురువు మిథున రాశిలోని 4వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. దీనివల్ల కుటుంబ జీవితం, ఆస్తి మరియు మానసిక స్థిరత్వానికి కొన్ని సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. సంవత్సరం చివరిలో గురువు కర్కాటక రాశి గుండా వేగంగా సంచరించి తిరిగి మిథున రాశిలోకి రావటం వల్ల పిల్లలు, వ్యక్తిగత వృద్ధి మరియు కుటుంబ విషయాలపై దృష్టి పెరుగుతుంది. మీనరాశి జాతకులకు ఈ సంవత్సరం గోచారం అంత అనుకూలంగా ఉండదు. ఏదో ఒక ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉంటుంది. దాని కారణంగా చేసే పనుల్లో ఏకాగ్రత తగ్గటం మరియు నిర్లక్ష్యం పెరగటం మొదలైనవి జరగవచ్చు. దీని ప్రభావం మీ ఉద్యోగంపై పడే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు మీ వృత్తి విషయంలో నిర్లక్ష్యం లేకుండా ఉండటం మరియు చేపట్టిన పనులను ధైర్యంగా పూర్తి చేయటం మంచిది. ఇటువంటి సందర్భాల్లో మీరు పరిస్థితులను చక్కబెట్టడానికి ఓపికగా ఉండటం మరియు ఎదుటివారిని గౌరవించటం అలవాటు చేసుకోవాల్సి ఉంటుంది. మే నెల తర్వాత గురువు 4వ ఇంట్లోకి ప్రవేశించటం వల్ల మీ ఉద్యోగ జీవితం స్థిరంగా ఉన్నప్పటికీ పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఈ మార్పు ప్రారంభంలో మీకు ఇబ్బంది కలిగించినప్పటికీ భవిష్యత్తులో ఉద్యోగ అభివృద్ధికి ఈ మార్పు సహాయపడుతుంది. గురువు దృష్టి 10వ ఇంటిపై ఉండటం వలన కార్యాలయంలో పరిస్థితులు కొంతవరకు మెరుగుపడతాయి. సహోద్యోగులు మరియు పై అధికారుల నుండి మీకు మద్దతు లభిస్తుంది. పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పటికీ స్థిరమైన వ్యూహాత్మక విధానంతో మీ ఉద్యోగ లక్ష్యాల వైపు ప్రయత్నిస్తే మీరు విజయం సాధిస్తారు. స్థిరమైన వృద్ధిపై దృష్టి పెట్టడం మరియు మార్గదర్శకుల లేదా అనుభవజ్ఞులైన సహోద్యోగుల సలహాలు తీసుకోవటం వల్ల మీనరాశి వారు ఉద్యోగంలో ఎదురయ్యే సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతారు. మీనరాశి వారికి గురువు 4వ ఇంట్లోకి ప్రవేశించటం వల్ల మీరు ఆస్తి, ఇల్లు లేదా వాహనాల్లో పెట్టుబడి పెట్టడానికి అవకాశాలు కలుగుతాయి. దీర్ఘకాలిక భద్రతకు ఇది ఒక మంచి పునాది వేస్తుంది. రియల్ ఎస్టేట్ కొనాలనుకునే వారికి లేదా ఇంటి మరమ్మతులు చేయించుకోవాలనుకునే వారికి ఈ సంవత్సరం 2వ భాగం చాలా అనుకూలంగా ఉంటుంది. జాగ్రత్తగా బడ్జెట్ వేసుకుంటూ ఆలోచించకుండా ఖర్చు చేయకుండా ఉంటే మీ ఆర్థిక భద్రతను పొందగలుగుతారు. దీర్ఘకాలిక విలువ ఉన్న ఆస్తులలో తెలివైన పెట్టుబడులు పెట్టగలుగుతారు. మీనరాశి వారికి 2025వ సంవత్సరంలో కుటుంబ జీవితం మిశ్రమ ఫలితాలను కలిగి ఉంటుంది. ప్రథమార్థంలో గురువు గోచారం 3వ ఇంట్లో ఉండటం వల్ల ఈ సమయంలో కుటుంబ జీవితం మెరుగ్గా ఉంటుంది. జీవిత భాగస్వామికి వారి వృత్తిలో అభివృద్ధి సాధ్యమవుతుంది మరియు కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంటుంది. అయితే ఈ సమయంలో 1వ ఇంట్లో రాహు గోచారం కారణంగా మీకు మీ జీవిత భాగస్వామితో కొన్నిసార్లు మనస్పర్ధలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మీ ప్రవర్తన కారణంగా మీ కుటుంబ సభ్యులు ఇబ్బంది పడటం, అలాగే మీ జీవిత భాగస్వామికి మానసిక ప్రశాంతత లోపించటం జరిగే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో వీలైనంత వరకు ఎదుటివారిని అర్థం చేసుకొని ప్రవర్తించటం మరియు కుటుంబ సభ్యులందరిపై అతి జాగ్రత్తలు తీసుకోవటం తగ్గించినట్లయితే కుటుంబంలో ప్రశాంతత ఏర్పడుతుంది. అలాగే సంవత్సరం 2వ భాగంలో ఉద్యోగ బాధ్యతల వల్ల లేదా కుటుంబంలో చిన్న చిన్న అపార్థాల వల్ల కొంత ఉద్రిక్తత ఏర్పడవచ్చు. అయితే స్పష్టంగా మాట్లాడుకుంటూ ఒకరి పట్ల ఒకరు అవగాహన చూపిస్తే మీరు మీ కుటుంబంలో శాంతిని కొనసాగించగలుగుతారు. సమస్యలను పరిష్కరించుకోగలుగుతారు. సంవత్సరం ముందుకు సాగుతున్న కొద్దీ 4వ ఇంట్లో గురువు ఉండటం వల్ల కుటుంబంలో ఐక్యత పెరుగుతుంది. ఇంట్లో ప్రేమ, ఆనందం మరియు పరస్పర గౌరవం నిండి ఉంటాయి. గురువు దృష్టి 10వ ఇంటిపై ఉండటం వల్ల ఈ సంవత్సరం ద్వితీయార్థంలో మీరు మీ కుటుంబం కంటే ఎక్కువ సమాజం కోసం కృషి చేయటం వల్ల సామాజికంగా మీకు మంచి పేరు ప్రతిష్టలు కలుగుతాయి. సమాజంలో మీకు గౌరవం, ప్రశంసలు పెరుగుతాయి. సామాజిక కార్యక్రమాల్లో మరియు సమాజ సేవలో చురుగ్గా పాల్గొంటే సమాజంలో మీ స్థానం మరింత మెరుగుపడుతుంది. స్నేహితులు, పొరుగువారు మరియు బంధువుల నుండి మీకు మంచి స్పందన లభిస్తుంది. కుటుంబ బంధాలకు ప్రాధాన్యత ఇస్తూ మరియు స్పష్టంగా మాట్లాడుకుంటూ ఉంటే మీనరాశి వారు ఇంట్లో ఒక ఆప్యాయత నిండిన మద్దతు ఇచ్చే వాతావరణాన్ని సృష్టించగలుగుతారు.
ఈ సంవత్సరం వీలైనంత వరకు ఇతరుల వ్యవహారాల్లో జోక్యం కలిగించుకోకుండా మీ పని మీరు చేస్తూ, వీలైనంత వరకు ఇతరులకు సేవ చేస్తూ మరియు వారి మనసును అర్థం చేసుకుంటూ మెలిగినట్లయితే మీరు వ్యక్తిగతంగా మరియు కుటుంబ పరంగా ఈ సంవత్సరం మంచి సమయాన్ని కలిగి ఉంటారు. మీనరాశి వారికి సంవత్సరం రెండో భాగంలో గురువు ప్రభావం వల్ల మీ ఆరోగ్యం కొంత మెరుగుపడుతుంది. మీ రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. మానసిక ఆరోగ్యం కూడా బాగుంటుంది. శరీరానికి శక్తి వస్తుంది. ధ్యానం చేయటం, ఒత్తిడిని నియంత్రించుకోవటం వంటివి మీ మానసిక మరియు శారీరక ఆరోగ్యానికి మరింత మద్దతు ఇస్తాయి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం, పోషకమైన ఆహారం తీసుకోవటం మరియు మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం వల్ల సంవత్సరం పొడవునా మీరు ఆరోగ్యంగా ఉంటారు. వ్యాపారంలో ఉన్న మీనరాశి వారికి 2025వ సంవత్సరం మితమైన వృద్ధిని ఇస్తుంది. జాగ్రత్తగా వ్యూహాత్మక ప్రణాళికతో వ్యాపారం చేయాలి. మొదట్లో కొన్ని సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. మీరు ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోవచ్చు. రిస్క్ ఉన్న పెట్టుబడులు లేదా వ్యాపార విస్తరణ ప్రణాళికలు వేసుకోపోవటమే మంచిది. మీనరాశి వారు ఇతర విషయాలపై దృష్టి పెట్టక మీ వ్యాపారం మీద శ్రద్ధ పెట్టినట్లయితే వ్యాపారంలో అభివృద్ధి సాధించగలుగుతారు. మీనరాశి వారికి మే నెల తర్వాత గురువు 4వ ఇంట్లోకి వెళ్ళటం వల్ల మీ వ్యాపారానికి స్థిరత్వం కలుగుతుంది. ఆస్తి లేదా కుటుంబ సంబంధిత వ్యాపారాలలో జాగ్రత్తగా చిన్న మొత్తంలో పెట్టుబడులు పెట్టడానికి ఇది చాలా అనుకూలమైన సమయం. ఇప్పటికే ఉన్న వ్యాపార ప్రాజెక్టులను ఏకీకృతం చేయటం, కస్టమర్ల సంతృప్తిపై దృష్టి పెట్టడం మరియు దీర్ఘకాలిక భాగస్వామ్యాలు ఏర్పరచుకోవడం వంటివి చేయటానికి ఇది మంచి సమయం. వ్యాపార యజమానులు తెలివైన నిర్ణయాలు తీసుకోవాలి. ఆలోచించకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు. త్వరగా లాభాలు పొందాలని చూడకుండా సుస్థిరమైన వృద్ధిపై దృష్టి పెట్టాలి. కళలు లేదా స్వయం ఉపాధి ద్వారా జీవనం సాగిస్తున్న వారు ఈ సంవత్సరం మే వరకు కొంత పోటీ ఉన్నప్పటికీ మంచి అవకాశాలు పొందుతారు మరియు ఆర్థికంగా కూడా అభివృద్ధి సాధిస్తారు. అయితే కొన్నిసార్లు మీ దుడుకు స్వభావం కారణంగా లేదా అహంభావం కారణంగా కానీ అవకాశాలను పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో వీలైనంత వరకు వినయంగా మరియు శాంతంగా ఉండటం వల్ల మీరు మీ పనిలో అభివృద్ధి సాధించగలుగుతారు. చదువుకుంటున్న లేదా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న మీనరాశి వారికి 2025వ సంవత్సరం కొన్ని సవాళ్లను మరియు అవకాశాలను తెస్తుంది. మీనరాశి వారికి మే నెల తర్వాత విద్యారంగ అవకాశాలు మరింత మెరుగుపడతాయి. ముఖ్యంగా ఉన్నత విద్య లేదా ప్రత్యేక కోర్సులు చేస్తున్న వారికి గురువు 4వ ఇంట్లో ఉండటం వల్ల మీ జ్ఞానం పెరుగుతుంది. చదువులో విజయం సాధిస్తారు. ఉన్నత విద్య కోసం ప్రయత్నించడానికి లేదా వృత్తిపరమైన సర్టిఫికేషన్లు పొందటానికి ఇది చాలా మంచి సమయం. క్రమశిక్షణతో, ఏకాగ్రతతో చదువుకుంటే మీనరాశి వారు ఈ సంవత్సరంలో చదువులో ఎదురయ్యే సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతారు. స్థిరమైన పురోగతిని సాధించగలుగుతారు. మీనరాశి వారు ఈ సమయంలో వచ్చే ఆటంకాలు మరియు ఆరోగ్య సమస్యలు తొలగిపోవటానికి గురు పరిహారాలు ఆచరించటం మంచిది. దీనికి గాను ప్రతిరోజు లేదా ప్రతి గురువారం గురు పూజ చేయటం లేదా గురుమంత్ర జపం చేయటం లేదా గురు స్తోత్ర పారాయణ చేయటం వల్ల గురువు ఇచ్చే చెడు ప్రభావం తగ్గుతుంది. ఇవే కాకుండా దత్తాత్రేయ స్వామికి పూజ చేయటం వల్ల కూడా గురువు ఇచ్చే చెడు ప్రభావం తగ్గుతుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.